అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి ఒక వాక్య ధ్యానం నిమిత్తం మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. వాక్య ధ్యానం నిమిత్తం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మాట్లాడే దైవమా, మహోన్నతుడా, నీకే వందనాలు. మీ కృపచేత మీ పాసనలో నాయన ఈ వాక్య పఠనం ధ్యానం చేయడానికి మేము కూడుకుని ఉండగా తండ్రి నాయన మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. మీ నామమున వాక్యం చెప్పడానికి నిలుచున్న దాసుడు నాయన ప్రభా మరి బలహీనుడు కాబట్టి మీ శిల్వచారణ మీ దాసును మరుగుపరుచుకోనండి తండ్రి. నానా సమయంలో నానా విధులము మాట్లాడిన దేవుడవు తండ్రి ప్రభా. నాయన ఇప్పుడు మరి నాయన మా అందరితో మాట్లాడండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట చాలా విషయాలను తెలియజేస్తున్నది. ఎన్నో విషయాలను ఇక్కడ తెలియజేస్తుంది. మనకు కావలసిన విషయాన్ని ఇందులో నుండి మనం గ్రహించి మరి వాక్య ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఇక్కడ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అంటున్నాడు. దేవుడు దగ్గరికి వచ్చేవాడు మొట్టమొదట ఆయన ఉన్నాడని నమ్మాలి. నమ్మిన తర్వాతనే ఏ ఫలమైనా పొందుకోగలుగుతారని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడని, అలా విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడని తెలియజేస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈనాడు భూమి మీద మరి మానవ జాతి 2 వర్గాలుగా మనం విభజించవచ్చు. ఒకరు దేవుడు ఉన్నాడనేవారు, దేవుడు లేడనేవారు. దేవుడు ఉన్నాడనే వారిని మరి ఆస్తికులని, దేవుడు లేడనే వారిని నాస్తికులని మరి పండితులు విభజించి ఉన్నారు. దేవుడు ఉన్నాడనడానికి రుజువేదని నాస్తికులు అడుగుతారు. వాళ్ళకు ఏమైనా ఒక గ్లాసులో నీళ్లను చూపించినట్టు చూపిస్తే మాత్రమే నమ్ముతారు. ఒక ఫోటో చూపించి ఇలా ఉంటాడు అని చెప్తే నమ్మడానికి ఇష్టపడేవారు వాళ్ళు. వాళ్ళకు కంటి ముందు కనబడిన దాన్ని వారు నమ్ముతారు, కనబడింది నమ్మరు. ఆస్తికులు ఏమంటారంటే దేవుడు కనబడడు, అగోచరుడు, మనం ఆయన తెలుసుకోవాలంటే చాలా భక్తి సాధన చేయాలి, అలాంటి వారికి ఆయన కనబడతాడని వారు అంటారు. ఇక ఇద్దరి మధ్య సయోధ్య కుదరదు. నమ్మిన వారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. భూమి మీద మరి అనేక మంది దేవుని నమ్మిన వారు ఉన్నారు. మతాలు వేరైనా దేవుడు ఉన్నాడని నమ్మిన వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఉన్నాడనడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మరి సాక్ష్యాలను, రుజువులను దేవుడు ఇక్కడ వ్రాయించి పెట్టాడు అన్నట్టు. దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఉన్నదని ఆస్తికుల వాదన. మరి క్రైస్తవులముగా మేము కూడా మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్నాడని బైబిల్ గ్రంథంలోని లేఖనాల ద్వారా మరి మేము నమ్ముతూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఉన్నాడనడానికి రుజువులు ఉన్నాయి, అందుకే మేము నమ్ముతున్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము మనం చూసినట్టయితే మరి 17వ వచనం నందు పౌలు భక్తుడు ఇక్కడ ఈ విధంగా రాసి చెప్తున్నాడు. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు,
దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు, సాక్ష్యము ఏంటిదంటే ఆకాశం నుండి వర్షం కురియడము, ఆ వర్షం ద్వారా మంచి పంటలు పండడం, మరి భూమి మీద ఋతువులు ఏర్పడడం, ఆయా ఋతువులలో ఆయా పంటలు పండి మానవులకు కావలసిన ఆహారము దొరకడం, ఆహారం తిని మనుషులందరూ మరి ఉల్లాసంతో సంతోషంతో బ్రతికి ఆ దేవునికి కృతజ్ఞత పరులై దేవుని పట్ల కృతజ్ఞత పరులై దేవుడు చేసే ఆ ఫలము బట్టి దేవుని వలన ఈ ఫలము మనకు కలుగుతున్నదని ఆ ఫలమిచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే వారు ఉన్నారని పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నిజమే కదా, మరి ఆకాశం నుండి వర్షం ఎలా వస్తున్నది మనం ఆలోచించాలి. ఫలవంతమైన ఋతువులు ఎలా వస్తున్నాయి మనం ఆలోచించాలి. మరి ఆ ఋతువులు వచ్చి ఆహారం ఎలా మనకు దొరుకుతున్నది అని మనం ఆలోచించాలి. అందుకే ఇంకా దీన్ని విస్తారంగా తెలియజేయడానికి ఇదే పౌలు భక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకొక కాడ మరి కొన్ని విషయాలు రాసి పెట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము చూసినట్టయితే 19వ వచనము నుండి పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవే గనుక వారు నిరత్తరులై ఉన్నారు అని పౌలు భక్తుడు దేవుని గురించిన విషయాలను కూలంకషంగా స్పష్టంగా నిర్ద్వందంగా ఇక్కడ తెలియజేశాడు. చూడండి, దేవుడి గురించి తెలియశక్యమైనదేదో అది తెలియకుండా లేదంటున్నాడు. విషదపరచబడ్డదంటే తెలియపరచబడ్డది. దేవుడు వారికి విషదపరచెను. ఎట్లా విషదపరిచాడట? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన మనకు అర్థమవుతున్నదని పౌలు భక్తుడి కదా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు సృష్టించినటువంటి వస్తువులను మనం ఆలోచిస్తే దేవుని గురించి తెలియజేసేబట్టి ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు అదృశ్యుడు అని అంటున్నారు కదా నాస్తికులు. అంటే గాలి మనకు కనబడుతుందా? కనబడదు. అయినా కూడా మరి గాలిని మనం అనుభవిస్తున్నాం, స్పర్శిస్తున్నాం, పీలుస్తున్నాం. అది గాలి అంతటా ఉన్నది. అదేవిధంగా దేవుడు అనే వ్యక్తి కూడా అంతటా అనడానికి మరి ఈ విధమైన రుజువు దేవుడు భూలోకంలోని మనకు మరి బయలుపరచాడని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు సృష్టించిన వస్తువులు ఉన్నాయి. దేవుడు సృష్టించిన కొన్ని వస్తువులు ఉన్నాయి, పదార్థములు ఉన్నాయి. సూర్యుడిని చూస్తే మనకు దేవుడు అర్థమవుతాడు అన్నట్టు. ప్రతి దేశానికి సూర్యుడు అవసరం. ప్రతి దేశంలో వ్యవసాయం చేయడానికి సూర్యుడు అవసరం, పంటలు పండడానికి సూర్యుడు అవసరం. అదేవిధంగా మానవులు బ్రతకడానికి కూడా సూర్యుడు అవసరం. కాబట్టి వీటన్నిటిని ఆలోచిస్తూ ఉంటే మనకు దేవుడు అర్థమవుతుంది. దేవుని నిత్యశక్తి కూడా మనకు అర్థమవుతుంది అన్నట్టు. దేవుని యొక్క నిత్యశక్తి భూమి మీద మరి ఉన్నటువంటి ఆ యొక్క పంటలను మనం చూసినట్టయితే, మరి సమస్తమును మనం చూసినట్టయితే ఇది ఎవరు చేశారో మనకు ఒక ఆలోచన పుడుతుంది అన్నట్టు. ఇది మానవులకు సాధ్యమేనా అన్న ఆలోచన మనందరికీ పుడుతుంది. అట్లా ఆలోచిస్తూ పోతే మనకు దేవుడు కనబడతాడు. కీర్తనల గ్రంథం 104 కీర్తనలో మరి దేవుడు ఈ యొక్క 104 కీర్తన అంతా దేవుడు చేసినటువంటి సృష్టి క్రమమును గురించి
దేవుడు సృష్టించిన వస్తువుల గురించి, మానవులకు కలుగుతున్న మేలుల గురించి మరి రాయబడ్డది. ఇంకా చాలా చోట్ల రాయబడ్డది. మెట్టుకు మీరు వీలు ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు దీన్ని చదివి గ్రహించండి. ఇక్కడ 13వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. తన గదుల నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగములకు కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. దేవుడే పుట్టించుచున్నాడని దేవుని వాక్యము ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది. మానవులకు అవసరమైన ఆహారము, మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసము, ఇవన్నీ దేవుడే మరి సృష్టించినాడు అని ఇక్కడ కీర్తనకారుడు మరి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు కూడా ఇక్కడ మరి తెలియజెప్తాడు. 19వ వచనంలో అంటున్నాడు, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఋతువులను తెలపడానికి చంద్రుణ్ణి నియమించాడట. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను, నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నాడు. చీకటి కలుగజేయగానే రాత్రి అగుచున్నదట. ఇంకేమంటున్నాడు ఇక్కడ, ఋతువులను తెలుపుటకే ఆయన చంద్రుని నియమించాను. సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కాలములను, ఋతువులను చేయడానికి దేవుడు చేసినట్టు ఇక్కడ వాక్య భాగంలో మనకు రాయబడి ఉన్నది. భూమి మొలిపిస్తున్నది ఆహార పదార్థాలను. భూమి మొలిపిస్తున్నది. ఏ విధంగా మొలిపిస్తున్నది? మనం విత్తనం వేస్తే అది మొలకెత్తి మరి కావలసిన ఆహారాన్ని మనకు దయచేస్తుంది. ఆ క్రమాన్ని కూడా దేవుడు మరి తెలియజేశాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజను విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటవు లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చుచు, మరి ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసమంత ఒక విధమైనది కాదు. మనం వేసిన విత్తనము మరి మొలకెత్తి ఒక వృక్షం అవుతున్నది. అదే విధంగా ప్రాసెస్ జరుగుతున్నది ఇక్కడ దేవుడు వివరించాడు. అది భూమిలో వేసినప్పుడు చనిపోయి మరి మొలకెత్తి మరి దాని శరీరం దాల్చుకొని అది ఒక వృక్షమై మనకిస్తున్నదని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నది. మరి ఆ విత్తనం ఎలాగ వచ్చింది? చాలామంది అంటారు అన్నట్టు, విత్తు ముందా చెట్టు ముందా, కోడి ముందా గుడ్డు ముందా. ఇక దీన్ని కొందరు హాస్యప్రియులు ఏమని చేశారంటే మరి కోడే ముందు అని అంటారు అన్నట్టు, నవ్విద్దానికి. ఎందుకంటే గుడ్డ వెనుక నుంచి పెడతాయి కదా, కోడి ముందుండా అని అట్లా అంటారు. కానీ మరి బైబిల్ చెప్తుంది కదా, గుడ్డే ముందు, కోడే ముందు. ఎందుకంటే కోడే ముందు. ఎందుకంటే దేవుడు కోడిని పుట్టించాడు. విత్తు ముందా చెట్టు ముందు అంటే ఫస్ట్ చెట్టే ముందు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఈ విషయం మనకు కనబడుతుంది అన్నట్టు. 10వ వచనంలో 11వ వచనం చదువుతాను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలపిచ్చు వృక్ష ఫలము భూమి మొలిపించుగా కానీ పలకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. చూడండి, దేవుడు
చెట్లు మొలిపింపాలని మొదట మొలిపించాను. చెట్లు మొలిసిన తర్వాత అవి విత్తనాలు ఇచ్చాయి. ఆ విత్తనాల ద్వారా మరి భూమి మీద అవి విస్తరించి మహావనములు అయ్యాయి అన్నట్టు. విత్తనములోనే ఇచ్చాడు. మరి కోడి ముందా గుడ్డు ముందా అని అంటే దేవుడు మరి దాన్ని కూడా ఇక్కడ సమాధానము చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే మరి 24వ వచనంలో చూసినట్టయితే దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికెను. ఆ ప్రకారము ఆయన దేవుడు ఆయా జాతి ప్రకారము వాటిని పుట్టించారు. వాటి నుండి మరి వాటి సంతానము బయలువెళ్ళింది. కాబట్టి ఈ విధంగా దేవుడు చేశాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈ ప్రాసెస్ అంతా మరి యొక్క విధానం అంతా ఏ విధంగా భూమి మీద జరుగుతున్నదో మరి ఎవరు చెప్పలేరు, ఎవరు గ్రహింపలేరు. ఆకాశమున మరి నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయి, సముద్రంలో నీళ్లు, ఈ పర్వతములు ఎక్కడి నుండి వచ్చాయి, ఇంత భూమి ఎలా తయారైంది, ఈ భూమి మీద ఇంతమంది మనుషులు ఎలా పుట్టారు, ఆకాశంలో అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇంకా వాటిని కనుక్కోవడానికి ప్రయత్నం చేసి కొన్ని మాత్రమే కనుగొన్నారు, కానీ అన్నిటినీ తెలపలేకపోయారు. కానీ బైబిల్ గ్రంథం వాటన్నిటిని మనకు తెలియజేస్తున్నది. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 7వ వచనంలో శూన్యమండలముపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడజేసెను. శూన్యమి మీద దేవుడు ఏం చేశాడట? భూమిని వ్రేలాడజేసెను అని రాశాడు. భూమి ఎట్లా ఆగుతున్నది పైన ఏ ఆధారం లేకుండా? అంటే దేవుడు వ్రేలాడేటట్టు చేశాడు. కొన్ని అయస్కాంత శక్తుల మ్యాగ్నెటిక్ పవర్స్ మొదలైన ఉపయోగించి దానికి స్తంభాలుగా మరి వేసి ఆ కక్షలోనే అవి తిరిగేటట్టు దేవుడు చేశాడు. ఎంత గొప్ప మరి సృష్టిని, తరతరాలు యుగాలు ఆ విధంగా అవి తిరుగుతూనే ఉన్నాయి. దాని మీద మానవుడు పుడుతున్నారు, చనిపోతున్నారు. ఇంకా దేవుడు ఏమేమి చేశాడో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 38వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇంకా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. 24వ వచనంలో వెలుగు విభాగింపబడు చోటికి మార్గం ఏది, తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నకముఖముల వ్యాపించును, నిర్మానుష్య ప్రదేశం మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించు వాడేవాడు, వర్షమునకు తండ్రి ఉన్నాడా, మంచు బిందువులు పుట్టించువాడేవాడు, మంచు గడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును, ఆకాశంలో నుండి దిగు మంచు ఎవడు పుట్టించును, జలములు రాతి వల్ల గడ్డ కట్టును, అగాధ జలములో ముఖము గట్టిపరచబడును. ఒక నీరే అండి, నీరే ఎన్ని రూపాలు సంతరించుకుంటున్నది చూడండి. అది ఒక పొగ మంచుగా, అది గడ్డగట్టిన మంచుగా, నీరుగా, మరి ఇన్ని రూపాలు సంతరించుకుంటున్నది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇక్కడ అంటున్నాడు, మంచు బిందువులను పుట్టించు వాడేవాడు ఉన్నాడు అని అంటున్నాడు. ఆకాశం నుండి దిగు మంచు ఎవడును పుట్టించును అని అంటున్నాడు. మనం ఇంట్లో ఏసీ పెట్టుకొని మిషన్ పెట్టుకుంటేనే, ఏసీ మిషన్ పెట్టుకుంటే అప్పుడు మనకు చల్లదనం అనే వస్తుంది. దానికి ఎంతో డబ్బు, ఎంతో ఖర్చు, అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎప్పుడు పని చేస్తుందో తెలియదు. మనం చేసిన ప్రయత్నం,
దాన్ని చూసి కొంతవరకే చేయగలిగినా అంతవరకు చేయలేము. హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి అంత మంచు తయారు చేయాలంటే ఎన్ని మెషిన్లు కావాలండి, ఎంత ఖర్చు కావాలి. దేవుడే తయారు చేస్తున్నాడు వాటిని. ఇంకా వర్షమునకు తండ్రి ఉన్నాడు అని అంటున్నాడు. కొడుకుకు తండ్రి చెప్తే వింటాడు. ఆ విధంగా మరి వర్షం నువ్వు పోయి కురువుపో అంటే అది కురుస్తున్నదట. అంటే దేవుడు దానికి సమస్తమునకు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన వీటన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు మరి రాయబడి ఉన్నాయి. ముఖ్యంగా ఇది భూ సంబంధమైన విషయాలు మనం చూసుకున్నాం. అందులో మళ్ళీ చూసినట్టు సముద్రం గురించి కూడా మనము ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. సముద్రం గురించి కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు అన్నట్టు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో ఈ యొక్క మనకు కనబడుతున్నట్టు మహాసముద్రముల గురించి దేవుడు రాసిపెట్టాడు. భూమి మీద మరి 3 వంతుల నీరు, ఒక వంతు భూభాగం ఉన్నది. కానీ 3 వంతుల నీరు మరి భూభాగాన్ని ఏమి చేయకుండా కాపాడుతున్నది. ఇది ఎలాగా జరుగుతున్నదో దేవుడు ఇక్కడ రాసిపెట్టాడు. చూడండి, ఇర్మియా 5:22. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబలలేక ఎంత ఘోషించిన దాన్ని దాటలేక ఉండునట్లును, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. సముద్రమును దేవుడు ఇసుకను సరిహద్దుగా నియమించిందట. ఇసుక ఉంటే చాలు, ఇక సముద్రం అది దాటి రాదు. అందుకే సముద్రం చుట్టూ ఇసుకను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప మరి కార్యము మనం ఆలోచించండి. 3 వంతుల సముద్రం ఒక వంతు భూభాగాన్ని కప్పకుండా దేవుడు చుట్టూ ఇసుకను సరిహద్దుగా నియమించాడట. ఇంకా మరి ఆ పైన ఆకాశ వైపు మనం చూసినట్టయితే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు రాసి పెట్టాడు. 31వ వచనం నుంచి చూసినట్టయితే, కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలు నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? చూడండి ఎంత మహోన్నతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆకాశ నక్షత్రములను నడిపిస్తున్నవాడు, వాటి ఉపనక్షత్రములను నడిపిస్తున్నవాడు దేవుడేనట. ఆ ఆకాశపు కట్టడలు నీకు తెలుసా? దానికి భూమి మీద ఒక ప్రభుత్వం ఉన్నది తెలుసా అని అంటున్నాడు. అక్కడ ఉన్న ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు భూమి మీద ఉన్నటువంటి దానిని మరి పరిపాలిస్తున్నాయట. పున్నమి అమావాస్య అప్పుడు మరి మనం సముద్రంలో ఏమి ఏర్పడతాయి? ఆటుపోటులన్నీ ఏర్పడతాయి అన్నట్టు. ఆకాశంలో అక్కడ జరుగుతుంటే ఇక్కడ ఇవి మరి ఆ విధంగా స్పందిస్తూ ఉంటాయి అన్నట్టు. చంద్రుడిని బట్టి మన భూమి మీద ఋతువులు ఏర్పడతాయి. చంద్రుడిని బట్టి మరి మానవుల యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సంబంధం ఉన్నది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఇవన్నీ దేవుడు నిర్వహిస్తున్నాడు. మానవుడు కూడా కొన్ని నిర్వహిస్తున్నాం, కానీ జరుగుతున్నదా అంటే జరగటం లేదు. కరెక్ట్గా జరుగుతుందా? కొంతవరకే జరుగుతుంది. ఏదైనా మనం ఒక యంత్రమును కనిపెట్టి దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఒక పట్టణానికి సరిగా నీరు సరఫరా చేయాలంటే మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కొంతవరకే మరి సక్సెస్ కాగలుగుతున్నాం. దేవుడు మాత్రం టెన్షన్గా వర్షాకాలం రాగానే వర్షము, మరి ఎండాకాలం రాగానే ఎండ, చలికాలం రాగానే చలి, ఉదయం కాగానే సూర్యుడు,
సాయంత్రం కాగానే చీకటి. ఈ విధంగా అన్నీ సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు లేకుండానే నడుస్తాయా అండి? ఎవరు లేకుండా నడుస్తాయి? ఒకసారి ఆలోచించండి. దేవుడు లేడని వారు ఒకసారి ఆలోచించాలి. దేవుడు లేడని వారు ఆలోచించి జవాబు చెప్పాలి. ఎలా నడుస్తున్నాయి? వాటికి అవే నడుస్తాయా? మన రైలు బండి వాటికి అదే నడుస్తున్నదా? మరి విమానం దానికి అదే నడుస్తున్నదా? చెప్పండి. మనం వేసుకొని తిరిగే మరి బైకు దానికి అదే నడుస్తుందా? కారు దానికి అదే నడుస్తుందా? ఎవరో ఒకరు ఉంటేనే నడుస్తుంది. మన ఆఫీసు దానికి అదే నడుస్తున్నదా? ఒక బాస్ ఉంటేనే నడుస్తున్నది కదా. మరి ఇంత గొప్ప సృష్టిని ఎవరు లేకుంటేనే దానికి అదే నడుస్తుందంటే అది పిచ్చోని చేతుల బొంగరం అది. మరి ఆ పిచ్చోడైనా ఉండాలి కదా, బొంగరం తిప్పినోడు. ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే మనకు ఏం దొరకదు. దేవుడు ఉన్నాడని నమ్మితే తప్ప దానికి ఫుల్ స్టాప్ పడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాన్ని మరి చక్కగా మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట చెప్పాడు. ఏం మాట అంటే, దేవుని బిడ్డలు బాధపడవద్దని, ఈ లోకంలో ధైర్యంగా ఉండాలని చెప్తా ఉంటాడు అన్నట్టు. ధైర్యపరిచే దేవుడు. ఆయన సృష్టించిన తన ప్రజలను వారిని ధైర్యపరిచే దేవుడుగా ఉన్నాడు. లూకా సువార్త మరి 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఈ లోకంలో మీరు ధైర్యంగా ఉండండి అని ఆయన చెబుతూ, మరి ఏమి తిందు ఏమి తాగుదాం అని ఈ లోక సంబంధమైన జీవనం గురించి మీరు భయపడకండి. ఆకాశ పక్షులు అవన్నీ ఎలా బ్రతుకుతున్నాయి ఒకసారి ఆలోచించండి అని చెప్తూ ఒక చిన్న ఉపమానం చెప్తాడు అన్నట్టు ఆయన. 27వ వచనం చూసినట్టయితే, పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వల్ల నేను అలంకరింపబడదు లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో చూడండి. అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల నేను అలంకరింపబడలేదు. పువ్వును ఎవరు అలంకరించిన అంత రంగు కలరు అంత చూడగానే ఎంతో మనోజ్ఞంగా, కన్నులకు ఇంపుగా, మనస్సుకు హృదయానికి ఆనందకరంగా ఎలా తయారు చేయగలం? మనం తయారు చేయగలం, చేస్తాం. కానీ ప్లాస్టిక్ పూలను తయారు చేస్తాం. తాజా పూలను తయారు చేయగలుగుతాం, చేయగలం, చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన వస్తువులను ఉపయోగించే మనం దాన్ని బ్లీడింగ్ చేసి, దాన్ని హైబ్రిడ్ చేసి చేస్తూ ఉన్నాం. కానీ మనం సొంతంగా ఏమన్నా సృష్టిస్తాను? దేవుడిచ్చిన కణాలను, దేవుడిచ్చినటువంటి పదార్థాలను వాడుకోకుండా మనం చేస్తే అప్పుడు మనం సంతోషపడవచ్చు. దేవుడిచ్చిన దాన్ని మోడిఫై చేస్తున్నాం అంతే తప్పించి మనం చేసింది ఏమీ లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం విరవిగడానికి ఏమి అవకాశం? దేవుడు లేకుండా ఏది జరగటం? దేవుడే ఆధారం అన్నిటికీ. దేవుడు చేసిన అవే ఆధారం. దానికి ఎంత రంగు వస్తున్నది? సొలొమోను వైభవం అని ఉన్నది. సొలొమోను మహారాజు అయినటువంటి, బైబిల్లో ఇజ్రాయేలీల రాజు అయినట్టు సొలొమోను ఒక నగరాన్ని కట్టించాడు. ఆ అందము కంటే దేవుడు మరి చేసినటువంటి ఆ యొక్క పూయించినటువంటి పువ్వుకున్నంత అందము దాని కింద దేదుడిపి అని దేవుడు చెప్తున్నాడు. పువ్వులను దేవుడు అలంకరిస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి అవి ఇది ఆలోచించాలి. మనం ఒక ఇంటికి సున్నం వేసుకోవాలంటే ఎన్నో కష్టం పడుతున్నాం. అవి గ్యారెంటీ కూడా ఉండవు, డబ్బు వేయం. మరి ఆ పూలకు ఇన్ని పూలు పూస్తున్నాయి రోజు, వాటన్నిటికి ఎన్ని ఎవరు ఇచ్చేస్తున్నారు? ఎవరు కనబడుతున్నారా? దేవుడు ఎంత శిష్టాన్ని అందులో నిక్షిప్తం చేశాడు. జీన్స్ వృక్షంలో ఆయా జాతి ప్రకారం అని చెప్పాడు. జీన్స్ ప్రకారం జంతువులంతే, మానవులంతే, అందరూ జీన్స్ కోడ్ చేసి దేవుడు పెట్టాడు. దాన్ని నడిపిస్తున్నాడు శిష్టాన్ని. అన్నీ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. మనం చేసే పనులు, మనం పెట్టుకున్న రూల్స్
ఎన్నో అతిక్రమించి మన భారత రాజ్యాంగం ఉన్నది, దాన్ని సక్రమంగా మనం పాటిస్తామా? కానీ సృష్టికి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు అన్నీ మరి పాటిస్తున్నాయి అన్నట్టు, చక్కగా పాటిస్తున్నాయి. ఏ ఒక్కటి మేరటం లేదు. ఉదయం కాకుండా పోతలేదు, అస్తమయం కాకుండా, చీకటి కాకుండా పోతలేదు, వర్షం రాకుండా పోతలేదు, చంద్రుడు రాకుండా పోతలేదు, అమావాస్య, పుణ్యం ఇవన్నీ ఒకదానిముడి అవన్నీ జరుపుకుంటూ పోతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి యోబు గ్రంథాన్ని మనం దర్శిద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు రాసి పెట్టాడన్నాడు. ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూద్దామండి. 28వ అధ్యాయంలో ఇక్కడ ఇంకొక విషయాన్ని మనకు చెప్తున్నాడు వివరంగా. 25వ వచనంలో అంటాడు, గాలికి ఇంత బరువు ఉండవలని ఆయన నియమించినప్పుడు, ప్రమాణం బట్టి జలములకు ఇంత కొలత అయిన ఆయన వాటిని కొలిచి చూసినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచాను. చూడండి, దేవుడు ఆకాశమును గాలికి బరువు నిర్ణయించాడట, వర్షంలోకి కట్టడ నిర్ణయించాడట, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గాన్ని కూడా దేవుడే నియమించిండట. చూడండి ఎంత గొప్ప దేవుడు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మరి ఇంకొక విషయాన్ని కూడా తెలియజెప్తున్నాడు ఆయన. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేనట్లు నీవు ఎప్పుడైనా ఉదయమును కలగజేసిదివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపిదివా అంటున్నాడు. సూర్యుని దేవుడు ఉదయింపజేస్తున్నాడు. నువ్వేమన్నా సూర్యుని ఉదయింపజేయగలవు? అరుణోదయం అంటే సూర్యోదయం. సూర్యుడికి అరుణుడు అనే పేరు, ఇంకో పేరు. సూర్యుని నువ్వు ఉదయింపజేయగలవా అని ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. మనం చేయగలమా అండి? ఊళ్ళో స్ట్రీట్ లైట్ పెట్టి వాటిని వెలిగించుకోవడానికి మనకు చేత కాదు. అవి వేసిన కొన్ని రోజులకు మనం మర్చిపోతాం. కానీ దేవుడు ఆకాశంలో జ్యోతులు అవి నిరంతరం వెలుగుతున్నాయి. సూర్యుడు వెలగకపోతే మనం ఏమైపోతాం? ఇంత గొప్ప కార్యములు ఎవరు చేయగలుగుతారండి? మనిషి చేయగలుగుతారా? మనిషి చేయలేడు. మనిషి చేయలేడు, కానీ దేవుడు లేడనైతే అనగలరు. దేవుడు లేడనైతే అనగలరు. వాటికి సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అంటున్నాడు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములాట. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దమే. గర్జనులు చేయి ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగల వాడేవుడు. దేవుని తెలుసుకోవడం కష్టమండి. అందుకే దేవుడు అందరికీ కనబడటం అర్థమవటం లేదు. ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయంట. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన పొట్టలో ఉన్నాయి అన్నట్టు. ఆయనలో ఉండే ఆయన చూడాలంటే ఎట్లా చూస్తాం చెప్పండి? మన పొట్టలో ఉన్న పాప, మనిషి పొట్టలో ఉన్న పాప తల్లిని ఎప్పుడు చూడగలుగుతుంది? బయటికి వచ్చినాకనే చూడగలుగుతుంది. పొట్టలో ఉండి మా అమ్మ లేదని అనుకుంటే ఎంత అజ్ఞానం అండి. కాబట్టి మానవుడు చేసిందల్లా ఒకటే, దేవుడు ఉన్నదాన్ని వాడుకొని దాన్ని ఇంకో మెరుగుగా ఉన్నతంగా చేస్తున్నాడు తప్పించి మరి ఇంకా గొప్పగా చేసింది దేవుడు చేసిన దానికంటే ఉన్నతంగా చేసింది ఎవరు లేదు. దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు లేరు, దేవుడే వీటన్నిటినీ జరిగిస్తున్నాడు. ఈ సత్యము మనము గ్రహించుదాం. ఆ సృష్టికర్త
దేవుడు ఉన్నాడు కాబట్టే మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఉన్నాం. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బయలుపరుచుకున్నాడు భక్తులకు. ఆయన మొట్టమొదటిగా మరి మానవులకు తెలియజేసుకున్నప్పుడు, భక్తునికి తెలియజేసుకున్నప్పుడు ఏమన్నాడు అంటే, నీవెవరి అంటే నేను ఉన్నవాడను అని అన్నాడు. నిర్గమ కాండం 3:14 అంటాడు, నేను ఉన్నవాడను అని చెప్పి తర్వాత ఆయన పేరును దేవుడు తెలియజేశాడు. ఆయన పేరు తెలియజేశాడు. మరి ఆయన పేరు తెలియజేసి ఆయన తాను చేసే కార్యములను కూడా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గ్రంథస్థము చేశాడు. మానవులకు తెలియాలి, అర్థం చేసుకోవాలని దేవుడు తెలియజేశాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి అయి అనుదినము సంతోషించుచుంటిని అంటున్నాడు. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. 31వ వచనంలో, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఈ దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు ప్రధాన శిల్పి. ఆయనే సృష్టించాడు అన్నట్టు, అన్ని చేశాడు దేవుడు. ఆయన చెప్తున్నాడు. ఆ దేవుడి పేరే మరి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు అంటే, ఆదికాండము మరి 6వ అధ్యాయము 11వ వచనంలో భూలోకము అంతా చెడిపోయి ఉన్నది. ఆ చెడిపోయిన దాన్ని మళ్ళీ బాగు చేయాలని వచ్చాడు. అయితే ఎందుకు చెడిపోయింది? మరి దేవుడు మంచోడే కదా, మనుషులు చేస్తే చెడిపోతున్నావు, మరి గేలు చేశారు, మరి దేవుడు చేసిన దాన్ని చెడిపోతే ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, ఉన్నవాడు అనేవాడు ఇంకొకడు కూడా ఉన్నాడు. ఈ సృష్టికర్త అయిన వాడు కాకుండా ఇంకొకడు ఉన్నాడు. వాడి పేరు, దేవుడు సృష్టించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సాతాను, అపవాది. వాడు దేవునికి వ్యతిరేకంగా తిరగబడి మరి దేవుడు చేసిన సృష్టిని తన ఆధీనంలో చేసుకోవాలని, దేవుని కంటే ఉన్నతుడిగా పైకి పోవాలని మరి ఆశించాడు. కాబట్టి దేవుడు అతనికి ఉన్నటువంటి అధికారాన్ని తీసివేసి అతన్ని మరి శిక్షించాడు. కాబట్టి ఆ వ్యక్తి మరి ఏం చేశాడంటే, దేవుని సృష్టిని పాడు చేయడం మొదలుపెట్టాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మరి 11వ వచనంలో భూమి చెడిపోయింది. పరలోకంలో కొన్ని లోకాలు చెడిపోయాయి, వాడు చెడగొట్టాడు. కాబట్టి దేవుడు మళ్ళీ బాగు చేయడానికి భూలోకం వచ్చాడు. నరులను చూసి ఆనందించుచుంటినని మన సామెతల గ్రంథం 8:31 మనం చదివాము. దేవుడు అంటే మంచి పాపం లేని స్థితిలో వారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఆనందించాడు. వాడు వచ్చి మానవులను, మొదటి మానవ ఆదాము హవ్వలను ఏదేని తోటలో దేవుడు తినకూడదన్న వృక్షఫలము తినిపించి వారిని అతిక్రమింపజేసి వారిని దైవ విరోధులుగా చేసి శాపగ్రస్తులుగా చేశాడు. దేవుడు వచ్చి అడిగినప్పుడు వారు ఉన్నట్టు చెప్పక, మరి తప్పును ఒప్పుకొనక, దేవుడు చెప్పిన పని చేయకూడదన్న పని చేసి నేరస్తులే దేవుడు వారిని శపించాడు. ఆ విధంగా అతనికి పుట్టిన మనుషులమే మనం అందరం. కాబట్టి మనం అందరం తప్పులు, పాపములు చేస్తున్నాం. మనము అప్పుడు ఆదాముకు వచ్చినటువంటి శాప కారణంగా మన మానసిక పరిస్థితి కూడా చెడిపోయింది, మన ఆరోగ్యం చెడిపోయింది. కాబట్టి దేవుడు చెప్పేటి మనకు కనబడవు, దేవుడు చెప్పేటి చూపించేటి మనకు వినబడవు, కనబడవు, మరి అర్థము కావు అన్నాడు. సాతానుడు చెడు. అందుకే చాలామంది దేవుడు లేడంటాడు. దేవుడు ఉన్నా కూడా ఈయన యేసు దేవుడు కాదు, అలానే దేవుడు అని అంటారు.
సరే, ఎవరి ఇష్టం వాళ్ళు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడు అని చెప్తాడు. ఆయన భూలోకంకి వచ్చి యేసుగా పుట్టి మానవుల పాపంలో కొరకు వారందరూ నరకానికి వెళ్ళకూడదని దేవుడు భూమిని, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలను నరకమును కూడా సృష్టించాడు. ఆయన నరకంలో అగ్ని ఆరదు, పురుగుచారు. ఎవరైతే దేవుని సృష్టిలో దేవుని విరోధులుగా ఉంటారో మరి వారిని శిక్షించడానికి నరకాన్ని సృష్టించాడు దేవుడు. అందులో మరి దేవ విరోధులను, దేవుని మాట వినని వారిని, దేవుని మార్గంలో నడవని వారిని శిక్షించడానికి దేవుడు నిర్ణయించాడు. అయితే కరుణతోటి, ప్రేమతో తాను సృష్టించిన మానవులు ఆ విధంగా నరకానికి వెళ్ళకూడదు కాబట్టి తన కుమారుణ్ణి భూలోకానికి పంపి ఆయన మీద మానవ జాతి యొక్క పాపం అంతా వేసి పాపమునకు మరి విమోచన దయచేశాడు. ఎవరైతే ఆయన కుమారుణ్ణి ఒప్పుకుంటారో, ఆ కుమారుణ్ణి అంగీకరిస్తారో వారికి నిత్య జీవం, నరకము నుండి శిక్ష లేకుండా నిత్య జీవం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నో చూస్తున్నాం కానీ దేవుని గ్రహించలేకపోతున్నాం. ఎన్నో నమ్ముతున్నాం, మనకు తెలియకుండా ఎన్నో నమ్ముతున్నాం. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మిన వారికి ఆ ఫలితం కనబడుతుంది. దేవుడు ఉన్నాడన్న దానికి మొదటి ఫలితం ఏంటిదంటే ఈ భూమి, ఆకాశము, ఆయన చేసిన సృష్టి నిర్వహణ జరుగుతున్న తీరు, నువ్వు, నేను, మనం అందరం దేవుడు ఉన్నాడనడానికి రుజువు. తరువాత మనం అనుభవించడానికి ఆ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మరి మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అనుభవపూర్వకంగా మాత్రం తప్పించి వేరే విధంగా తెలియదు. మన పరీక్ష పెడితే దేవుడు అర్థమయ్యేవాడు కాడు. పరీక్షలో మరి గెలవడానికి ఆయన ముందుకు రాడు. మనమే ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన పేరు నజరేయుడైన యేసు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. కాబట్టి దేవుడు ఉన్నాడనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. ఆయన ఉన్నాడని నువ్వు నేను నమ్మినట్టయితే, ఆయనను అంగీకరించినట్టయితే మనము మానసిక ప్రశాంతత, దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం కలిగి ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి వ్యక్తిగా లోకంలో జీవించగలుగుతాం. మనం చనిపోయిన తర్వాత ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాం. చూసిన దాన్ని మనం నమ్మటం లేదు. భూమి, ఆకాశము, సృష్టిని చూసి నమ్మటం లేదు. మరి కనబడని ఆ లోకాలని ఏ విధంగా నమ్మగలుగుతాం? నిత్య జీవాన్ని ఎలాగ నమ్మగలుగుతాం? స్వర్గలోకాన్ని ఎట్లా నమ్మగలుగుతాం? కాబట్టి మనలో ఉన్న అపనమ్మకాలను ఇంకెవరైనా దేవుడు లేడని ఇంకా భావించుకుంటున్నట్టయితే మారు మనసు పొందారు. దేవుడు లేడు అనే వారిని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మరి 53వ కీర్తన 1వ అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారని దేవుడు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు ఆ యొక్క భక్తిహీనతను. కాబట్టి నేను మిమ్మల్ని అంటలేనండి, దేవుడే రాయించి పెట్టాడు. ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను మిమ్మల్ని అనడానికి నాకు ధైర్యం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేడని ఎవరన్నా అంటే ముందు వెనుక లేకుంటే దేవుడే దాన్ని ఖండిస్తున్నాడు, దాన్ని గద్దిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఇన్ని రుజువులు మనకు కనబడుతున్నాయి. ఇంకా దేవుని ఇంకా దగ్గరగా తెలుసుకోవాలంటే యేసయ్యను నమ్ముకుని రక్షణ పొంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు ఇంకెక్కువగా అర్థమవుతాడు. ఇంకా ఎక్కువ మందికి నువ్వు దేవుని గురించి చెప్పగలుగుతావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందనాలు, కృప చేతి ఇంతవరకు ఎవరైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నేను మీ లేఖన భాగాన్ని వివరించి దేవుడు ఉన్నాడనడానికి ఉన్న రుజువులు బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని కొన్ని అన్ని కాకుండా మాకు కొన్ని నేను మనం తెలియజేసి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఇంకా దేవుడు లేడని భీష్మించుకుని కూర్చుని ఆయన అజ్ఞానంగా ఉన్నవారిని దయతో వారిని మార్చండి, రక్షించండి. నీ నామకు మహిమ తెచ్చుకొని మరి మీరున్నారనే భయముతో ఈ లోకంలో, మీరున్నారనే సంతోషంతో ఈ లోకంలో
జీవించున్నట్లు కృప దయచేయమని మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి వాక్య ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.